అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం దేవాలయాల గురించి, రామాయణం గురించి, భగవద్గీత గురించి, ఇవి చదవడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలున్నాయో, అలాగే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, పదండి. మనం మామూలుగా ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉంటాం. మనం గుడికి వెళ్ళగానే చేసే మొదటి పని ఏంటి? దేవుడా నేను బాగుండాలా, దేవుడా నేను బాగుండాలా అని ఇలా ప్రతిసారి కోరుకుంటూనే ఉంటాం. కానీ మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురంపై కొన్ని కలశాలుంటాయి. గుడి గోపురంపై ఉన్న కలశాలను చూసే ఉంటారు కదా, వాటి వెనక ఎంత సైన్స్ దాగుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. గుడి గోపురంపై ఉన్న కలశాలను పంచలోహాలతో తయారు చేస్తారు. అవే బంగారు, వెండి, రాగి, ఇనుము, ఇంకా జింక్. వీటికి ఎలక్ట్రానిక్, మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి. ఈ 5 లోహాలు రాత్రి సమయంలో చంద్రుడి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని గ్రహించి వాటిలో స్టోర్ చేసుకుంటాయి. భూమికి ఉన్న గ్రావిటీ వల్ల ఆ ఎనర్జీస్ కిందికి వస్తాయి. మనము ఎప్పుడైతే గుడిలోకి ఎంటర్ అవుతామో వెంటనే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీలోకి పాస్ అయి బ్రెయిన్ ఫంక్షన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే మనం గుడిలోకి వెళ్ళిన వెంటనే మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు మొత్తం పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ అనేవే రావు. మనకు వర్క్ నుంచి వచ్చే ప్రెజర్స్ కానీ, టెన్షన్స్ కానీ ఆ గుడిలోకి వెళ్ళగానే మర్చిపోతాం. ఇది నేను చెప్పడం కాదు, ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్పారు. గుడిలో ఉన్న ప్రశాంతత ఎక్కడ దొరకదు అని. మనసు బాగోలేనప్పుడు గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. అందుకే మనం గుడికి వెళ్ళాలి. మన ధర్మం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మనం గుడికి వెళ్తూ ఉంటాం, అక్కడ ఎన్నో అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి మనం కూడా అభిషేకం అనేది చేస్తూ ఉంటాం ఆ దేవుడికి. ఆ అభిషేకం చేసేటప్పుడు ఏ పదార్థంతో అభిషేకం చేస్తే మనకు ఏ ఫలితం దక్కుతుందో మీకు తెలుసా? ఏ పదార్థంతో ఆ దేవుడికి అభిషేకం చేస్తే మనకు ఏ ఫలితం దక్కుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆ దేవుడికి నీరుతో అభిషేకం చేస్తే స్వచ్ఛత కోసం చేసినట్టు అంటారు. అలాగే పాలతో అభిషేకం చేస్తే బలం కోసం చేసినట్టు అంటారు. పెరుగుతో అభిషేకం చేస్తే శక్తి కోసం చేసినట్టు అంటారు. అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే మనకు ఆరోగ్యాన్ని సూచిస్తుందంట. తేనెతో అభిషేకం చేస్తే మంచి సంబంధానికి సూచిస్తుందంట. అలాగే చక్కెరతో ఆ దేవుడికి అభిషేకం చేస్తే సంపదను సూచిస్తుందంట. ఇప్పుడు జనరేషన్ లో మొబైల్స్ వచ్చిన తర్వాత బుక్స్ వైపు చూడడమే మానేశారు. కానీ మన ధర్మం గురించి, మన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి సమాజం గురించి తెలుసుకోవాలంటే ఒక బుక్ ని చదవాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క యువత ఈ 7 పుస్తకాలను ఖచ్చితంగా చదవాలి. ఈ 7 పుస్తకాలను చదవడం వల్ల వాళ్ళు ఎంతో తెలుసుకుంటారు. వాళ్ళకి దీని నుంచి ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనం చదవవలసిన పుస్తకం ఏదంటే భగవద్గీత. ఈ పుస్తకం చదవడం వల్ల మన జీవితాన్ని ఎలా చక్కపెట్టుకోవాలో తెలుస్తుంది. అలాగే మన జీవితం గురించి మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఇంకా మనం చదవవలసిన 2వ పుస్తకం వచ్చేసి రామాయణం. ఈ రామాయణం చదవడం వల్ల మనకు కుటుంబ విలువలు నేర్పుతుంది. అలాగే ధర్మంగా ఎలా గెలవాలో నేర్పుతుంది. అందులో ఉండే అన్నదమ్ముల బంధాన్ని తెలుపుతుంది. ఎన్నో నైతిక విలువలను మనకు నేర్పిస్తుంది. 3వ పుస్తకం వచ్చేసి మహాభారతం. జీవితంలో మనకున్న బాధ్యతలను, వాటికి ఉన్న ప్రాముఖ్యతను, వాటిని మనం ఎలా తెలుసుకోవాలో మనకు నేర్పుతుంది. 4వ పుస్తకం వచ్చేసి పురాణాలు. మన జీవితంలో ఉన్న మన కష్టాలకు, సమస్యలకు పరిష్కారం నేర్పుతుంది. ఈ పుస్తకం చదవడం వల్ల మనకు వచ్చే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. వాటి నుంచి మనం ఎలా గెలవాలో మనకు ఈ పుస్తకం నేర్పుతుంది. 5వ పుస్తకం వచ్చేసి వేదాలు. ఈ వేదాలను అర్థం చేసుకోవడం కష్టం, చదవడం ఇంకా కష్టం. కానీ వీటిని చదివి అర్థం చేసుకోగలిగితే మీకు జీవిత సత్యాలు తెలుస్తాయి. మనం ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది. ఇక 6వ పుస్తకం వచ్చేసి మంత్రాలు, శ్లోకాలు. ఇవి చదవడం వల్ల మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మన మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. చివరిగా 7వ పుస్తకం వచ్చేసి యోగ సూత్రాలు. ఈ యోగ సాధనం చేయడం వల్ల మన మనసుకు, శరీరానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవే ఫ్రెండ్స్, ప్రతి యువత ఖచ్చితంగా చదవవలసిన 7 పుస్తకాలు. ఇవే కాకుండా ఇంకా చాలా పుస్తకాలున్నాయి. కానీ వీటిని చదవడం వల్ల మనకు విలువలు తెలుస్తుంది. మన ధర్మానికి ఉండే గొప్పతనం మనకు తెలుస్తుంది. బాధ్యతలు తెలుస్తాయి. మనం ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది. ఓం వెంకటేశాయ నమః. గోవింద గోవింద. మీరెప్పుడైనా తిరుపతికి వెళ్ళారా? అందరూ వెళ్ళుంటారు ఆ కలియుగం దేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. అయితే మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చేతులను గమనించారా? ఎడమ చేయి ఒకటి సైడ్ కి తిరిగి ఉంటుంది, కుడి చేయి కిందికి చూపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ మీకు ఒక తెలియని విషయం చెప్తా, వినండి. తిరుమలలో ఉన్న స్వామివారి విగ్రహం ఎవరూ చెక్కలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అక్కడ వెలిశారు. ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి.
ఇప్పుడు స్వామివారి చేతుల గురించి మాట్లాడుకుందాం. స్వామివారి ఎడమ చేతిని కటిక లింబిత హస్త అంటారు. అంటే ఎడమ చేయి కటిక స్థానాన్ని సూచిస్తుంది. అలాగే స్వామివారి కుడి చేయిని వరద హస్త అంటారు. స్వామివారి కుడి చేయి చూపినట్టు ఎవరైనా స్వామివారిని శరణు కోరితే కటి స్థానాన్ని దాటి కష్టాలు రానివ్వరు అని ఎడమ చేయి సూచిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే స్వామి శరణు కోరితే కటి స్థానాలు దాటి కష్టాలు రావు అంటారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే మనకు ఏ కష్టాలు రావు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే, ఏవైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతలోపు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి.